ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో తరహాలో తెలంగాణ క్రికెటర్లను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సంకల్పించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రాష్ట్రంలో ఆయా జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆదరిస్తున్నట్లయితే వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని భావించింది. ఈ మేరకు హెచ్సిఏ బిడ్లను ఆహ్వానించగా జిల్లాల వారీగా బిడ్డులు దాఖలు చేసిన యాజమాన్లను ప్రకటించింది. TG20 తొలి ఎడిషన్లో తెలంగాణకు చెందిన 8 జట్లు పాల్గొన్నాయి. వరంగల్ జిల్లాలో జట్టుకు ఫ్రాంచైజీని బెన్ గ్లోబల్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. 6.55 కోట్లకు హక్కులను దక్కించుకున్న ఈ సంస్థకు వరంగల్ జూపల్లి వరుణ్ మరియు శ్రవణ్ రెడ్డి ముస్కుల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జట్టుకు ఆరెంజ్ కలర్ జెర్సీని హెచ్సిఏ కేటాయించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని క్రికెటర్లను ప్రోత్సహించేందుకు త్వరలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. TG20లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రికెటర్లకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ముస్కుల శ్రవణ్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మంతిని నివాసి కావడం గమనార్హం. ఆయన తండ్రి దివంగత ముస్కుల నారాయణ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన ముస్కుల శ్రవణ్ రెడ్డి క్రికెటర్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో TG20 తొలి ఎడిషన్లో ఎంటర్ అయ్యారు. మేధావులకు పెట్టిన నిలయంగా వాసికెక్కినటువంటి మంత్రికి చెందిన వారు ప్రస్తుతం వ్యాపారంగా ఉన్నారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఏకంగా జట్టు యాజమాన్య హక్కులను సాధించుకుంది మాత్రం ముస్కుల శ్రవణ్ రెడ్డి కావడం విశేషం.